హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో బిఎన్బి టైటాన్ అనే కాన్సెప్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఇది మనకి డీసెంట్రలైజ్డ్ ఇన్నోవేషన్తో రావడం జరుగుతుంది. సో బిఎన్బి టైటాన్ గురించి చూసుకున్నట్లయితే ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ డీసెంట్రలైజ్డ్ స్మార్ట్ కాంట్రాక్ట్ ఎకోసిస్టమ్ అండి. దీన్ని హై పర్ఫార్మెన్స్ బ్లాక్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బిల్డ్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి 100% సెక్యూర్, ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది. ఆటోమేషన్ డ్రివెన్ రిజల్ట్స్ అనేటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా కేవలం 0.04 బిఎన్బితో ఇక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. మీ యొక్క ఎంట్రీ అనేది తీసుకోవచ్చు 0.04 బిఎన్బితో. మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా మ్యాట్రిక్స్లో ప్లేస్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీ తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మ్యాట్రిక్స్లో ప్లేస్ అవ్వడం జరుగుతుంది. సో ఒక్కొక్క సైకిల్కి మీ యొక్క ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది పెరుగుతూ ఉంటుందండి. సో టోటల్గా 12 స్లాట్స్ అనేవి ఉంటాయి. 12 స్లాట్స్ కూడా మీరు ఆటోమేటిక్గా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ మీరు సపరేట్గా మళ్ళీ పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్లో మీరు 0.04 బిఎన్బి ఏదైతే పే చేస్తారో దాంతోనే మీరు మెల్లిగా ఒక్కొక్క స్లాట్ ఆటోమేటిక్ అప్గ్రేడ్ అండి. మీరు మళ్ళీ మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోతూ వెళ్తుంది. సో తక్కువ జాయినింగ్ ఫీజుతో మీరు ఎక్కువ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో కంటిన్యూస్ రీసైక్లింగ్ జరుగుతూ ఉంటుంది. ఇన్కమ్ అనేది ఎక్కడా కూడా ఆగదన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక స్లాట్ అండి. ఒక స్లాట్లో చూసుకున్నట్లయితే టోటల్గా మనకి ఫస్ట్ లెవెల్లో 2 ప్లేసెస్ ఉంటాయి, సెకండ్ లెవెల్లో 4 ప్లేసెస్, థర్డ్ లెవెల్లో 8 ప్లేసెస్. సో మొత్తం మనకి 14 ప్లేసెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అంటే, మీకు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో ఎవరైతే ప్లేస్ అవుతారో వాళ్ళ నుంచి రావాల్సిన ఇన్కమ్ మీ యొక్క అప్లైనర్స్కి వెళ్ళడం జరుగుతుందండి. 4th, 5th ప్లేసెస్లో వచ్చే ఇన్కమ్ యూస్ చేసుకొని మీ యొక్క నెక్స్ట్ స్లాట్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. సో మీకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి 3rd ప్లేస్, 6th ప్లేస్, 8th, 9th, 11th, 12th. సో ఈ యొక్క 6 ప్లేసెస్ నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా మీ యొక్క వ్యాలెట్కి రావడం జరుగుతుంది. నెక్స్ట్ 7th అండ్ అలాగే 10th ప్లేస్ అనేది చూసుకున్నట్లయితే అందులో వచ్చే ఇన్కమ్ మీ యొక్క డౌన్లైన్లో ఒక పర్సన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. 13th ప్లేస్లో నుంచి రావాల్సిన ఇన్కమ్ మీ డౌన్లైన్లో సెకండ్ పర్సన్కి వెళ్ళడం జరుగుతుంది. 14th ప్లేస్లో రావాల్సిన ఇన్కమ్ వచ్చేసి అది రీసైకిల్కి యూజ్ అవ్వడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఏవైతే ప్లేసెస్ అన్నీ ఫిల్ అయి ఉన్నాయో అవి మళ్ళీ మొత్తం రీసెట్ అయిపోతాయి. సో మళ్ళీ మీకు ఫ్రెష్గా ఈ యొక్క స్లాట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ స్పిల్ ఓవర్స్కి ఎలిజిబుల్ అవ్వాలి అన్నట్లయితే 2 డైరెక్ట్ రిఫరల్స్ అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఇప్పుడు సెకండ్ సైకిల్ అనేది చూసుకున్నట్లయితే, సెకండ్, థర్డ్, ఫస్ట్ సైకిల్ తర్వాత ఇంకా నెక్స్ట్ అన్ని సైకిల్స్కి చూసుకున్నట్లయితే మీది ఆల్రెడీ నెక్స్ట్ స్లాట్ అనేది అప్గ్రేడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు నెక్స్ట్ స్లాట్ అనేది పర్చేస్ చేయడానికి అమౌంట్ అనేది సపరేట్గా కట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ దాని బదులు ఏం జరుగుతుందంటే 4th ప్లేస్లో వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది రాయల్ పూల్కి వెళ్తుంది. 5th ప్లేస్లో వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది మీకు వస్తుంది. సో ఈ యొక్క చేంజ్ అనేది మీకు సెకండ్ సైకిల్స్ నుంచి ప్రతి ఒక్క స్లాట్లో ఈ యొక్క చేంజ్ అనేది జరగడం ఉంటుందండి. సో బిఎన్బి టైటాన్లో చూసుకున్నట్లయితే టోటల్గా 12 స్లాట్స్ ఉంటాయి. ఆటోమేటెడ్ అప్గ్రేడ్ మోడల్ ఇది. స్లాట్ 1 వచ్చేసి మీరు స్టార్టింగ్లోనే 0.04 బిఎన్బితో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో దాంట్లో స్లాట్ 1లో మీకు వర్క్ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడి నుంచి వచ్చిన ఇన్కమ్తోనే స్లాట్ 2 అనేది కూడా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది, అప్గ్రేడ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్లాట్ 2లో కూడా మీకు వర్క్ అనేది జరుగుతుంటుంది. సో స్లాట్ 2లో వచ్చిన ఇన్కమ్తో స్లాట్ 3 అనేది కూడా ఆటోమేటిక్ అప్గ్రేడ్ జరుగుతుంది. సో ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మీకు మొత్తం 12 స్లాట్స్ కూడా మీరు ఓపెన్ చేసేస్తారనమాట. ఎక్కడా కూడా మీరు మాన్యువల్గా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు స్లాట్ అప్గ్రేడేషన్కి. సో ఇక్కడ మ్యాట్రిక్స్ పొటెన్షియల్ అండి. సో మీరు 12 స్లాట్స్ అనేటివి కూడా అప్గ్రేడ్ అయ్యేసరికి మీకు ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే, సో ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ స్లాట్ చూసుకున్నట్లయితే 12th స్లాట్ అనేది అప్గ్రేడ్ అయ్యే లోపు మీ యొక్క ఫస్ట్ స్లాట్ అనేది 12 టైమ్స్ రీసైకిల్ అవ్వచ్చండి. సో ఆ పొటెన్షియల్ అయితే ఉంటుంది. సో అలాగే సెకండ్ స్లాట్ 11 టైమ్స్ రీసైకిల్ అవ్వచ్చు, థర్డ్ స్లాట్ 10 టైమ్స్ రీసైకిల్ అవ్వచ్చు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే టోటల్గా మీరు 2290 బిఎన్బి అనేది ఎర్న్ చేసుకోవచ్చండి 12th స్లాట్ అనేది మీరు అప్గ్రేడ్ చేసుకునే వరకు. సో రీసైక్లింగ్ ఇన్కమ్ వస్తుంటుంది, మ్యాట్రిక్స్ ఎర్నింగ్స్, కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది, సెక్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్, అలాగే గ్లోబల్ పొటెన్షియల్ అండి. గ్లోబల్గా మీ కింద మీ అప్లైన్ నుంచి యూజర్స్ పడే అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ మనకి వెల్కమ్ పాస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఎన్ఎఫ్టీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీని లాకింగ్ డేస్ వచ్చేసి 100 డేస్ అయితే ఉంటుంది. ఇది మీరు ఎంట్రీ తీసుకున్న వెంటనే మీకు ఈ యొక్క ఎన్ఎఫ్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు జాయిన్ అయిన వెంటనే.
సో దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 0.0005 బిఎన్బి అయితే ఉంటుంది. బట్ దీని టార్గెట్ ప్రైస్ వచ్చేసి 500 బిఎన్బి వరకు వెళ్తుందండి. మీరు హోల్డ్ చేసుకుని తర్వాత మీరు సెల్ చేసుకున్నారంటే మీకు మంచి ప్రాఫిట్ అనేది కూడా రావడం జరుగుతుంది. వరల్డ్ నెంబర్ 1 క్రిప్టో కరెన్సీ చూసుకున్నట్లయితే మనకి హిస్టరీ ఆఫ్ బిఎన్బి. సో 2017లో 1 బిఎన్బి కాస్ట్ వచ్చేసి $0.10 ఉండేది. అదే ఇప్పుడు 2025లో 1 బిఎన్బి కాస్ట్ చూసుకున్నట్లయితే $615 వరకు అయితే వచ్చిందనమాట. ఇప్పుడు 2026కి ఇంకా పెరిగి ఉంటుంది. సో ఎన్ఎఫ్టీ పాస్ ప్రైస్ అనేది ప్రిడిక్షన్ కూడా చూసుకోవచ్చు మీరు 2026 నుంచి 2034 వరకు ఆ ఎన్ఎఫ్టీ ప్రైస్ ఎంత పెరుగుతుంది అని చెప్పేసి. సో 2027కి $150, 2028కి $1000, 2029కి $3000. సో ఈ విధంగా సో ఆ యొక్క ఎన్ఎఫ్టీ ప్రైస్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఎంత హోల్డ్ చేసుకొని సెల్ చేసుకుంటే అంత ప్రాఫిట్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ 4 డిఫరెంట్ ర్యాంక్స్ ఉన్నాయండి. ఆరికల్ కమ్, ప్రైమ్, లెజెండరీ, మిథిక్ అని చెప్పేసి. సో స్లాట్ 3 కంప్లీట్ చేసిన, స్లాట్ 6 కంప్లీట్ చేస్తాం, స్లాట్ 9 కంప్లీట్ చేసిన, స్లాట్ 12 కంప్లీట్ చేస్తే మీరు డిఫరెంట్ ర్యాంక్స్కి ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. సో ఈచ్ ర్యాంక్ నుంచి 25% రివార్డ్స్ అనేటివి మీకు వస్తుంటాయి. సో ఇవి ఎలా ఇస్తారు ఏంటి అనేసి ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి సైకిల్లో కూడా వీళ్ళు 4th ప్లేస్ నుంచి వచ్చే అమౌంట్ని రాయల్ పూల్కి పంపించడం జరుగుతుంది కదా. సో ఆ రాయల్ పూల్కి ఏదైతే అమౌంట్ పంపిస్తారో అదంతా కూడా ఇక్కడ ఈక్వల్గా 25% అని చెప్పేసి ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా మీరు ర్యాంక్స్ అనేటివి కూడా ఇక్కడ ఎలిజిబుల్ అయ్యి మీరు రివార్డ్స్ అనేటివి కూడా పొందొచ్చు. సో కీ పాయింట్స్ చూసుకున్నట్లయితే టోటల్గా 24 కీ పాయింట్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఈ యొక్క కాన్సెప్ట్లో మీరు ఎందుకు జాయిన్ అవ్వాలి అని చూసుకున్నట్లయితే ఫుల్లీ ట్రాన్స్పరెంట్, స్మార్ట్ కాంట్రాక్ట్, ఓనర్షిప్ రెనౌన్స్డ్, ఫుల్లీ డీసెంట్రలైజ్డ్, ఆటోమేటెడ్ రివార్డ్ సిస్టమ్, కంటిన్యూస్ స్లాట్ రీసైక్లింగ్ మోడల్. సో ఇలా చెప్పుకుంటూ పోతే మనకి 24 అయితే ఉన్నాయి కీ పాయింట్స్. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో బిఎన్బి టైటాన్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్స్ ఉన్నది యాప్ ఏదైనా సరే, మెటామాస్క్, ట్రస్ట్ వ్యాలెట్, బైనాన్స్ వెబ్3 వాలెట్, ఓకేఎక్స్ వ్యాలెట్, బిట్గెట్ వ్యాలెట్ ఏదైనా సరే మీరు డౌన్లోడ్ చేసుకుని అందులో నుంచి జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే ఇదండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క కాన్సెప్ట్లో అయితే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.